గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూన్ 26 బుధవారం. ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, పంచమి రాత్రి 10:56 వరకు ఉంది. ధనిష్ఠా నక్షత్రం సాయంత్రం 3:32 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 10:17 నుంచి 11:47 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 5:42 నుంచి 7:12 వరకు ఉన్నాయి. ఈ రోజున దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి 12:29 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:32 సూర్యాస్తమయం 6:34 వరకు. ఈ రోజున సాయంత్రం 4 గంటలకు శుభ సమయం నడుస్తోంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:20 సమయం అనుకూలంగా ఉంది. చంద్రుడు, శని కుంభంలో ఉన్నారు. రాహు మీనంలో, కుజుడు మేషంలో, గురువు వృషభంలో, రవి, బుధ, శుక్ర 3 గ్రహాలు కూడా మిథునంలో ఉన్నాయి. కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈ రోజున మేషరాశి వాళ్లకు చాలా తెలివిగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అమలు చేసే విషయంలో మాత్రం ఏదో రకమైనటువంటి ఇబ్బంది వస్తూ ఉంటుంది. వీళ్ళు కొత్త కొత్త ప్రయోగాలు చేయడం కంటే రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం, పాత సమస్యలు పరిష్కరించుకోవడం, వాటి కోసం దృష్టి పెట్టడం, ఇట్లాంటి పనులతో ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా ఉంటాయి. ఎవరి వ్యవహారాల్లోనూ కలగజేసుకోవద్దు. అలాగే మీ వ్యవహారాల్లో ఎవరికి కూడా అసలు అవకాశం ఇవ్వద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే ఇక్కడ మీకున్నటువంటి పరిస్థితిలో అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. ముందు జరగాల్సిన కార్యక్రమాలు తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ముందు ఇట్లా నడుస్తూ ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు కుటుంబ సభ్యులతో కొంచెం కలహించే లక్షణాలు ఉంటాయి. ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వృషభ రాశి. ఈ రోజున చాలా తెలివి, ఓర్పు, సహనం అన్నింటిలో ప్రదర్శిస్తారు. ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలత బాగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు గతంలో ఏదైనా సమస్యలు కనుక ప్రారంభమై ఉంటే ఆ సమస్య ఎటువంటిది అయినప్పటికీ కూడా ఇవాళ రోజున మీరు గట్టిగా ప్రయత్నాలు చేస్తే అవి ఒక సానుకూల దిశకి ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపారస్తుల విషయాలలో అన్ని కార్యక్రమాలు కూడా మీరు చాలా తెలివిగాను సానుకూలంగాను మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు గురు, చంద్ర, శుక్ర, బుధ సంచార అనుకూల ప్రభావం చేత చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇలా వాళ్ళ కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని పనులు కూడా స్వయంగా చేసుకుంటూ కొంచెం శ్రమకి గురవుతారు. రోహిణి నక్షత్రం వాళ్ళు కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయలేరు, కానీ మిగతా రోజువారీ కార్యక్రమాలని కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. సమయ పాలన లేకుండా ఉద్యోగం, వ్యాపారం, విధి నిర్వహణలో కొంచెం ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే అక్కడ మృగశిర 1, 2 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా సజావుగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిథున రాశి. ప్రతి పని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కలగజేసుకోవద్దు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా కేర్ఫుల్గా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. కార్యక్రమాలు కనుక అట్లా స్వయంగా చూసుకుంటూ స్వయం పర్యవేక్షణలో నడుపుకుంటూ ముందుకు వెళ్తే ఎటువంటి సమస్యలు కానీ సరే పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. వాళ్ళ గ్రహచారం చాలా మటుకు అనుకూలంగా ఉంది. వాయిదా పద్ధతి అనేది వాళ్ళ పనికిరాదు. ఇవాళ కార్యక్రమాలు రేపటి చేద్దాం, రేపటి కార్యక్రమాలు ఎల్లుండి చేద్దాం, ఇట్లాంటి బుద్ధి కనుక ప్రదర్శిస్తే పనులన్నీ కూడా భ్రష్టు పట్టే అవకాశం ఉంది. ఎవరైనా కలిసినప్పుడు స్నేహపూర్వకంగా మాట్లాడడానికి గట్టిగా ప్రయత్నాలు చేయండి. మీరు ఉద్యోగ వ్యాపార విషయాలు, అలాగే కుటుంబ విషయాలు మినహా మిగతా ఏ కార్యక్రమాలు పెట్టుకోకుండా ఉండండి. తద్వారా మంచి కార్యక్రమాలు, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఇవాళ అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి.
ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీకు సత్ఫలితాలు బాగా వస్తూ ఉంటాయి. ధన వ్యయం బాగా జరుగుతుంది. రాక అంటే ధన వ్యయం పోక, ఈ రెంటిని కూడా మీరు ఒక పద్ధతిలో నడుపుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. అందరితో కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు బాగా సాధిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా మీరు జాగ్రత్తలు పాటిస్తే కనుక లాభాలు ఉంటాయి. ఎవరైతే ఈ కర్కాటక రాశి వాళ్ళు అజాగ్రత్తతో ఉంటారో వాళ్ళు కొంచెం ఇబ్బందులకు దగ్గరయ్యే అవకాశం ఉంది. ఏమరపాడుతున్నాం, ఎవరి మీదైనా ఆధారపడడం, ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ ఈ కర్కాటక రాశి వాళ్ళకి పనికిరాదు. పునరుసు 4వ పాదం వాళ్ళకి పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతాయి. డబ్బు బాగా అవసరానికి తగిన విధంగా, ఖర్చులు తగిన విధంగా అందుతూ ఉంటుంది. అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం ఈ 3 వ్యవహారాలను కూడా సమస్యలు ఉంటాయి. వాహన ప్రమాదాలు, వాహన చికాకులు రాకుండా చూసుకోవాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా చాలా చికాకులు పడే అవకాశం వస్తుంది. ఏ పని కూడా చాలా ప్రశాంతంగా చేసుకునే అవకాశాలు లేక ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. సింహరాశి. కార్యక్రమాలు కొంచెం లాభదాయకంగాను, అనుకూలంగాను పూర్తవుతాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎన్నో లాభాలు అందే అవకాశం వస్తుంది. ఇక్కడ మఘా నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా సంచరిస్తూ కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే పుబ్బా నక్షత్రం వాళ్ళు ఈ రోజున ప్రతి విషయంలోనూ కూడా చికాకులు పడే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఉత్తర 1వ పాదం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత కన్యారాశి. గ్రహచారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. బంధువుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. కుటుంబ గౌరవం బాగా పెరుగుతుంది. సమాజంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో మీకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడుతుంది. ఇవాళ అందరూ అనుకున్నట్టుగాను, మీరు అనుకున్నట్టుగాను కార్యక్రమాలని కూడా పరస్పర సహాయ సహకారాలతో పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని తెలివిగా సరి చేసుకుంటారు. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సమస్యలు రావడం, వాటిని సరి చేసుకోవడం, ముందుకు వెళ్ళడం జరుగుతుంది. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు. పిల్లల యొక్క అభివృద్ధి విషయాల్లో చికాకులు పడే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి మాత్రం ఆరోగ్య విషయంలో, ప్రయాణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. తులారాశి. అన్ని పనులు కూడా ఓర్పుతో, సహనంతో చేసుకుంటూ ముందుకు వెళ్తే పనులు సానుకూలమయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీ ప్రమేయం లేకుండా జరిగేటువంటి పనుల వలన కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా దూకుడుతనం తగ్గించి మీరు స్వయంగా అన్ని విషయాలు కూడా చూసుకుంటూ ముందుకు వెళ్తే సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలోనూ, కుటుంబ కలహాల విషయంలోనూ జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. స్వాతి నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా కూడా అనుకూల స్థితి ఏర్పడుతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని వ్యవహారాలను కూడా మీ మానసిక వ్యవస్థ సరిగా పనిచేయక ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు చూపించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. చాలా మటుకు గ్రహచారం అనుకూలంగా ఉంది. ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి.
ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇవాళ ప్రతి పనిని కూడా మీరు స్వయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నింటిలోనూ కూడా మంచి ఫలితాలు వస్తాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, అలాగే సంతాన అభివృద్ధి విషయాలు ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా నడుపుతూ ఉంటాయి. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా చికాకులు రావడం, సరి చేసుకోవడం జరుగుతుంటుంది. అలాగే మరి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మి ఎటువంటి కార్యక్రమాలకి శ్రీకారం పెట్టవద్దు అని చెప్పేసి సూచన చేస్తున్నాం. ధనురాశి కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు సత్ఫలితాలు తీసుకుంటారు. అయితే ఈ రోజున ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి ఏ పనైనా సరే మనం అనుకూలించదా అనేటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తారు. వాటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి జీవితాన్ని గడిపే అవకాశం బాగా ఉంటుంది. అన్ని పనులు కూడా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లో కూడా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మూలా నక్షత్రం వాళ్ళ కార్యక్రమాలని చాలా మటుకు కూడా అనుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాల్లో కొంచెం ఆర్థిక వ్యవహారాలు, మరి అలాగే ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు వీటన్నింటిలోనూ కూడా చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ భాగం వాళ్ళకి ప్రతి విషయంలో కూడా సమస్యలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మకర రాశి వాళ్ళకి ఈ రోజున వాళ్ళ కార్యక్రమాలని కూడా చికాకులు సూచించేవిగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని సరి చేసుకోవడం కోసం చెప్పేసి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉండేటువంటి సమస్యలను సరి చేసుకోవడం కోసం చెప్పేసి వాళ్ళ ఎక్కువగా కృషి చేయాలి. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి అంశాలను సూచిస్తూ ఉన్నాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబడుతూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలుగజేసుకోవద్దు. అనుకోకుండా కుటుంబంలోనూ అలాగే ఉద్యోగ వ్యాపారంలోనూ మీ తోటి వారితో సమస్యలు వచ్చి పడే అవకాశం వస్తుంది. వాటిని సరి చేసుకోవడానికి బాగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా వాళ్ళ పనులు కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి చూస్తున్నాం. మరి శ్రవణ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి. ఇక్కడ ఎవరితోనూ కూడా ఆధారపడి ఏ పని చేయొద్దు. అలాగే ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి అనుకోకుండా ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు, కుటుంబ విషయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత కుంభరాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. కుటుంబ విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి చాలా అనుకూల స్థితి ఏర్పడుతుంది. అలాగే అన్ని విషయాలను కూడా లాభాలు పొందే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళ కార్యక్రమాలని స్వయంగా చూసుకుంటూ లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మీనరాశి ప్రతి పని కూడా కొంచెం ఆటంకాలతో ప్రారంభమవుతుంది. ప్రయాణ విషయాల్లో చికాకులు ఉంటాయి. డబ్బు బాగా ఖర్చు అవుతూ ఉంటుంది. వాహనాలు తరచుగా చికాకులు చూపిస్తూ ఉంటాయి. ఒంటరిగా లాంగ్ జర్నీలు చేయవద్దు. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి అవసరానికి తగిన ఆదాయం అందుతూ ఉంటుంది. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకోవడం కోసం ఎక్కువగా శ్రమ చేయాల్సి వస్తూ ఉంటుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా
మరి కలిగించుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయ్యేన మార్గేణ మహేన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.